హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము పెట్టుకునే కొద్దేరు బొట్టు గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. ఇయర్లీ వన్స్ అందరం కలిసి ఈ రిచువల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇది పాతకాలం నుంచి మన జనరేషన్ స్టార్ట్ అయిన మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుంచే ఈ రిచువల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. రిచువల్ అంటే అదేనండి, సాంగ్యాలు సాంప్రదాయాలు అంటారు కదా, అవన్నమాట. నార్మల్గా అయితే చాలా వరకు 90% విలేజ్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఎక్కడుండే వాళ్ళు అందరూ విలేజ్లోకి గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ కొన్ని కారణాల వల్ల మేమైతే సపరేట్ అయిపోయి మా ఓన్ హౌస్లోనే పెట్టుకుంటున్నాం అనమాట. టౌన్లో పైన ఇది ఇంట్లో అయితే పెట్టుకోకూడదు, ఇంటి పైన లేదంటే కొద్దిగా ఇంటి నుంచి దూరంగా వచ్చి ఒక బండ మీద అయితే పెట్టుకుంటారనమాట. సో ఫస్ట్ అయితే పసుపు నూరుతారు. ఒకవేళ మన దగ్గర పచ్చి గొమ్మలు ఉంటే పసుపు గొమ్మలు అవైతే నూరుకోవాలి. మాకు పసుపు గొమ్మలు దొరకలేదు అనేసి మేము నార్మల్ పసుపు వేసి నూరుతున్నాం. ఫస్ట్ అయితే మన జనరేషన్ స్టార్ట్ అయిన పెద్దవాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళైతే వాటిని అయితే నూరుతారు అనమాట. ఎవరంటే వాళ్ళు తాకకూడదు, ఎవరంటే వాళ్ళు తినకూడదు, ఎవరంటే వాళ్ళు పెట్టుకోకూడదు అనమాట. ఈ కొద్దేరు బొట్టు ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తాకాలి, పెట్టుకోవాలి. సో పసుపు నూరేసిన తర్వాత పసుపునైతే సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ రోల్లోకి కొర్రలు అండ్ కొత్త ఒడ్లు, కొత్తగా పండించిన వరి ఉంటది కదా, అవి తీసుకొచ్చి ఆ ఒడ్లు అయితే వేసి బాగా స్మాష్ చేసేస్తారు. ఇప్పుడు అందులోకి బెల్లం కొంచెం వేసి బెల్లం కూడా బాగా దంచేస్తారు. దీన్నైతే కొత్త పంట చలిమిడి అంటారనమాట. అంటే కొత్త పంటతో వచ్చిన కొర్రలు, కొత్త పంటతో వచ్చిన ఒడ్లు తెచ్చి బెల్లం వేసి ఇలా దంచి దాంతో చలిమిడి చేసుకుని తింటారనమాట. నాకైతే మా పెళ్ళైనప్పటి నుంచి ఇది 5th బొట్టు అనమాట. అంటే 5వసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నాకు చాలా ఇష్టం అనమాట ఈ సాంగం కానీ సంప్రదాయాలు కానీ. సో ఇలా ఒక చాటలో కొత్త చాట, ఒకవేళ మన దగ్గర కొత్తది లేదు, ప్రతిసారి కొత్తది వద్దు అనుకుంటే మన దగ్గర ఉన్న చాటల్ని అలికించుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టి అందులో ఆకు వక్క వడ్లు బెల్లం ఈ సాంగానికి కావాల్సినవన్నీ అందులోనే పెట్టుకోవాలన్నమాట. బయట ఎక్కడ పెట్టుకోవద్దు, ఓన్లీ చాటలోనే పెట్టుకోవాలి. సో దానికి మళ్ళీ పూజ చేసుకొని మన పెద్దలు ఉంటారు కదా, మన పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇవన్నీ ఇస్తారనమాట మన చేతికి. సో ఇలా చేతిలోకి నీళ్లు పోసుకొని 3 దిక్కుల 3 సార్లు ఇలా నీళ్లు చల్లి గోయిందా గోయిందా అనుకుంటాం అనమాట. విలేజెస్ లో అయితే చాలా వరకు ఒక 12, 15, 20 మంది దాకా కలిసి పెట్టుకుంటారనమాట. మా ఫ్యామిలీలో అయితే మేము నలుగురమే. ఫస్ట్ మా అమ్మమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ తోడుకోడలు, లాస్ట్ నేననమాట. మేము నలుగురమే అనమాట మా ఫ్యామిలీలో. ఇప్పుడు కొందరికైతే ఈ కొద్దేరు బొట్లు ఇయర్లీ 2 వస్తాయి, కొందరికి ఇయర్లీ 1 వస్తుంది. 2 వచ్చిన వాళ్ళు ఇప్పుడు మేము పెట్టుకుంటున్నాం కదా, ఆ టైంలో పెట్టుకుంటారు. ప్లస్ సమ్మర్ సీజన్లో అంటే ఉగాది ఫెస్టివల్ సీజన్లో కూడా పెట్టుకుంటారనమాట. ఈ కొద్దేరు బొట్టు రోజు మార్నింగ్ అయితే ఉపవాసం ఉంటాము. కొద్దేరు బొట్టు పెట్టుకున్నాక అది తీర్చుకున్నాకనే ఉపవాసం అయితే తీర్చుకుంటాం అనమాట. సో ఆ కొద్దేరు బొట్టు పెట్టుకున్న రోజు ఆ బొట్టు పెట్టుకున్నంత వరకు మనం నార్మల్ స్టిక్కర్ కానీ తిలకం ఎటువంటివైనా సరే బొట్లు మనం ముఖం మీద పెట్టుకోకూడదు అనమాట. అవి లేకుండానే ఫస్ట్ కొద్దేరు బొట్టు పెట్టుకోవాలి. సో మన ఇంటి పెద్ద అయితే ఈ కొద్దేరు బొట్టు అందరికీ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ పెద్దవాళ్ళు, దాని తర్వాత వాళ్ళు అలా పెట్టుకుంటే లాస్ట్లో చిన్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు పెట్టుకుంటారు. ఆ కొద్దేరు బొట్టు అంటే ఆ పసుపు పెట్టుకున్నాక చలిమిడి అయితే పంచుతారనమాట. ఆ చలిమిడి కూడా తినేస్తాము. ఆ చలిమిడి తిన్నాకనే ఉపవాసం తీర్చుకుంటాం అనమాట. దాని తర్వాత స్టార్టింగ్ లోనే మన పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ గా పసుపు చలిమిడి పక్కకు తీసి పెట్టేస్తాం అనమాట. సో పైన కొద్దేరు బొట్టు పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చేసి బొట్టు అయితే తీసేసుకుంటాం. అంటే బొట్టు తీర్చుకునేస్తాం అనమాట. ఫస్ట్ మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని ఆ బొట్టు అంతా తీసేసి ఒక దగ్గర పెట్టేసుకొని, ఎవరు తొక్కని చోట, ఏ పసుపు తినని చోట అంటే పక్షులు కానీ ఆవులు కానీ అవేం తినకూడదు అనమాట వాటిని. సో అలాంటి చోట దాచిపెట్టేసి అందరం కూర్చొని భోంచేస్తాం అనమాట. భోంచేసాక తాంబూలంతో ఈ రిచువల్ అయితే ఎండ్ చేసేస్తాం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కొద్దేరు బొట్టు అనేది ఓన్లీ పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకుంటారనమాట. సో అందరం భోంచేసాక తాంబూలంతో అయితే ఈ రిచువల్ అయితే ఎండ్ చేసేస్తాం. మా సైడ్ సాంప్రదాయం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్